చాలా మంది రీసెంట్ గా ఇమిగ్రేషన్ ప్రాసెస్ గురించి చాలా వరీ అవుతున్నారు, ఎస్పెషల్లీ ట్రంప్ తాత ఎలక్ట్ అయిన తర్వాత. ఈ వీడియోలో అసలు ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇమిగ్రేషన్ ఆఫీసర్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో, మీరు ఏం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ మీరు ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అండ్ ఒక స్మూత్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కోసం మీరు ఏమేం స్టెప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో మాట్లాడదాం. అసలు ఇమిగ్రేషన్ అంటే ఏంది? హోమ్ కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు ఆ డెస్టినేషన్ కంట్రీ ఒక క్వశ్చన్ అడుగుతుంది, అసలు వీడు ఎందుకు మా కంట్రీకి వస్తున్నాడు, ఏం సంగతి అనేసి. అందుకోసమే ఆ కంట్రీ గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఇంపోజ్ చేస్తుంది అనమాట ఇమిగ్రేషన్ కి. ఎందుకు? ఈ 3 మెయిన్ థింగ్స్ కనుక్కోవడానికి. ఫస్ట్, టు చెక్ డాక్యుమెంట్స్ అండ్ వీసా. అసలు మీరు ఏ వీసా మీద ఉన్నారు, మీ డాక్యుమెంటేషన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా. సెకండ్, పర్పస్ ఆఫ్ ఎంట్రీ. అసలు మీరు ఎందుకు ఎంటర్ అవుతున్నారు, మీరు టూరిజం కోసం వస్తున్నారా, వర్క్ కోసం వస్తున్నారా, స్టడీస్ కోసం వస్తున్నారా, లేకపోతే బిజినెస్ కోసం వస్తున్నారా. పర్పస్ ఆఫ్ ఎంట్రీ అనేది క్లియర్ గా ఉండాలి. థర్డ్, టు ప్రివెంట్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఎవరైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తున్నారా, లేకపోతే ఏదన్నా థ్రెట్ ఉందా నేషన్ కి వీళ్ళతో. కామన్ సెన్స్ కదా ఇది, సో దానికి కానీ చెక్ చేస్తారు. ఇప్పుడు మన గురించి మాట్లాడదాము మామ. అసలు ఇమిగ్రేషన్ అనేది పెద్ద హెడేక్ కానే కాదు. నేనైతే 2 సార్లు ఇమిగ్రేషన్ చెక్ చేయించుకున్నాను. ఫస్ట్ టైం ఇండియా టు యూఎస్ఏ వచ్చేటప్పుడు ఒక ఇమిగ్రేషన్ చెక్ అయింది, అండ్ మళ్ళీ నేను 2024 సమ్మర్ కి వెళ్ళాను అనమాట ఇండియాకి. సో అప్పుడు కూడా వచ్చేటప్పుడు ఒక ఇమిగ్రేషన్ చెక్ అయింది. 2 నాది పిచ్చ స్మూత్ గా వెళ్ళిపోయింది, అండ్ కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకు నాది అంత స్మూత్ గా వెళ్ళింది అనేసి. ఆ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేస్తున్నా, సో ఎండ్ వరకు చూడండి. సో మీ ఇమిగ్రేషన్ కానీ స్మూత్గా వెళ్ళాలి అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇది ఇమిగ్రేషన్ ఇంతేనా అని అనిపించాలంటే కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి. ఆ ప్రిపరేషన్స్ ఏంటో చూద్దాం. ప్రిపేర్ యువర్ డాక్యుమెంట్స్. మీ డాక్యుమెంట్స్ ఆన్ పాయింట్ ఖచ్చితంగా ఉండాలి. మీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే ఎవ్వరు మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేయలేరు. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ పాస్పోర్ట్. మీరు 6 months కోసం ఏదైనా ప్రోగ్రామ్ జాయిన్ అవ్వబోతున్నారు యూఎస్ లో అంటే 4 months లోనే మీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవుతుందంటే మీరు డినై అయిపోతారు అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర. సో క్యారీ ఎ వ్యాలిడ్ పాస్పోర్ట్. సెకండ్, వ్యాలిడ్ F1 వీసా. మీరు నా వీడియోస్ చూస్తున్నారంటే మోస్ట్లీ F1 స్టూడెంట్స్ అంటారు. యూజువల్ గా మనందరం మాస్టర్స్ చేస్తామంటే మన F1 వీసా వ్యాలిడే ఉంటుంది. కాదు, మీరు వేరే వీసా హోల్డ్ చేస్తున్నారు అంటే ఎంట్రీ చేసేటప్పుడు మీది వ్యాలిడ్ ఉండాలన్నమాట, లేకపోతే రెన్యూ చేసుకోండి. థర్డ్, I-20 ఫామ్. మీ I-20 ఫామ్ అనేది అప్డేటెడ్ ఉండాలన్నమాట. అప్డేటెడ్ అంటే ఏంటన్నా అంటే మీ డిఎస్ఓ, డెసిగ్నేటెడ్ స్కూల్ ఆఫీషియల్, మీరు మీ ట్రావెల్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న తర్వాత డిఎస్ఓకి మెయిల్ పెట్టండి. I-20 సెకండ్ పేజ్ లో ట్రావెల్ ఎండార్స్మెంట్ సెక్షన్ లో డిఎస్ఓ సిగ్నేచర్ ఉంటుంది. F1 స్టూడెంట్స్ కి అది 1 year వరకు వ్యాలిడ్ ఉంటుంది. 12 months తర్వాత కరెంట్ I-20ని మళ్ళీ డిఎస్ఓతో సైన్ చేయించుకోవాలి. ఫోర్త్, ప్రూఫ్ ఆఫ్ ఎన్రోల్మెంట్. మీరు ఇంకా చదువుతున్నారు ఈ యూనివర్సిటీలో అనేసి ఒక ప్రూఫ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ మీకు కావాలన్నమాట. మీరు ఒక రిటర్నింగ్ స్టూడెంట్ అంటే మీ ట్రాన్స్క్రిప్ట్స్ రెడీగా ఉంచండి. మీరు ఫస్ట్ టైం వస్తున్నారంటే ప్రూఫ్ ఆఫ్ ఎన్రోల్మెంట్, మీ ఆఫర్ లెటర్ అనమాట. ఫిఫ్త్ వచ్చేస్తే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. మీ బ్యాంక్ స్టేట్మెంట్, స్కాలర్షిప్ లెటర్స్, లోన్ శాంక్షన్ లెటర్, ఇవన్నీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఉండాలన్నమాట. మీకు లోన్ శాంక్షన్ అయిందంటే అదొక్కటే కాకుండా మీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ రెడీగా ఉంచండి, సో దట్ నేను సపోర్ట్ చేయగలను నన్ను నేను అనుకొని యూఎస్ లో చూపించడానికి. మీరు రిటర్నింగ్ స్టూడెంట్స్ అంటే ఏం లేదు మామ, ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి కదా, అది నేను చేస్తున్నా అని చూపించండి. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో ఉన్నాను. వాళ్ళు ఇచ్చిన నాకు పే స్లిప్స్ రెడీగా ఉంచుతాను, అండ్ నేను చేసిన పని ఏమన్నా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటే అది కానీ చూపిస్తాను అనమాట. ఇది ఎందుకంటే ఇది జస్ట్ చెక్ చేయడానికి, వాళ్ళు మీ ట్యూషన్ ఫీజు మీరు కవర్ చేయగలరా, అండ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేయగలరా, లేకపోతే మళ్ళీ ఇల్లీగల్ ఏమైనా పార్ట్ టైమ్స్ చేస్తారేమో బయట అనేసి. లేదు, నేను అంతా కవర్డ్ ఉన్నా లీగలీ అనేసి మీరు చూపించాలి, ప్రూవ్ చేయాలి. సిక్స్త్, సెవిస్ ఫీజ్ రిసిప్ట్. మీరు ఇక్కడ వరకు వచ్చారంటే మీ సెవిస్ ఫీజ్ కట్టినట్టే, సో అది క్యారీ చేసుకోవడం మర్చిపోకండి. సెవెంత్, మీ ట్రావెల్ ఐటినరీ. మీ ట్రావెల్ ఐటినరీ అంటే ఏం లేదు, మీ క్లాసెస్ స్టార్ట్ అయ్యే 1 week బిఫోర్ వరకు అట్లీస్ట్ యూఎస్ లో ఉండడానికి ట్రై చేయండి. లేదు మీరు లేట్గా వస్తున్నారంటే ఎవరి క్లాసెస్ అయితే మీరు మిస్ అవ్వబోతున్నారో ఆ ప్రొఫెసర్ కి మెయిల్ చేయండి, అండ్ వాళ్ళతో ఒక కన్ఫర్మేషన్ తీసుకోండి, ఈ పలానా పర్సన్ నాకు చెప్పాడు వీడు లేట్ వస్తాననేసి, అండ్ నేను దానికి ఓకే, అండ్ నేను ఏదైనా క్విజెస్ అవన్నీ పెడుతున్నా అంటే వాని కోసం సపరేట్ గా తీసుకుంటాను. ఇలాంటి ఒక కన్ఫర్మేషన్, ఒక వ్యాలిడేషన్ అనేది మీ ప్రొఫెసర్ నుంచి మీకు కావాలి. ఆ మెయిల్ ని ప్రింట్అవుట్ తీసుకొని రెడీగా ఉంచుకోండి. మనం ప్రధానంలో జెన్యున్ గా ఉండాలన్నమాట. మనం లేట్ వస్తున్నామంటే ఇండియాలో ఏం పని ఉంది లేట్ రావడానికి, అండ్ యూఎస్ లో అంతా మేనేజ్ చేసేసావు అనేది వాళ్ళకి కనిపించాలన్నమాట. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి అన్ని కనిపించాలన్నమాట వాళ్ళకి. 8th పాయింట్ ఏంటంటే గుడ్ స్టాండింగ్ లెటర్. రిటర్నింగ్ స్టూడెంట్స్ కి ఇది అవసరం ఏం లేదు. మీ యూనివర్సిటీకి వీసా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది మీ యూనివర్సిటీలో. మీకు మీ డిఎస్ఓ తెలియకపోయినా, లేకపోతే మీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎవరు తెలియకపోయినా కూడా మీరు పర్ప్లెక్సిటీ అయ్యో లేకపోతే చాట్ జీపీటీనో వీళ్ళని అడిగితే, సిన్స్ పబ్లిక్లీ అవైలబుల్ ఉంటుంది ఈ డేటా, అది సెర్చ్ చేసి ఇస్తుంది అనమాట. సో వాళ్ళకి మీరు మెయిల్ పెట్టచ్చు అనమాట, నాకు ఒక గుడ్ స్టాండింగ్ లెటర్ కావాలనేసి. ఏం లేదు, గుడ్ స్టాండింగ్ లెటర్ అంటే మీరు ఇంకా స్టూడెంట్ చదువుతున్నారు అనేది ఒక కన్ఫర్మేషన్ అనమాట ఒఫిషియల్లీ మీ యూనివర్సిటీ నుంచి. 9th పాయింట్కి వచ్చేస్తే ప్రూఫ్ ఆఫ్ హౌస్ అరేంజ్మెంట్స్. మీరు ఎక్కడ ఉండబోతున్నారు, మీ అడ్రస్ ఏంటి, యూనివర్సిటీ నుంచి ఎంత దూరం అది, అండ్ మీరు కజిన్తో ఉండబోతున్నారా, ఆన్ క్యాంపస్ ఉండబోతున్నారా, ఆఫ్ క్యాంపస్ ఉండబోతున్నారా, అసలు దాని ప్రూఫ్ ఏంటి, మీరు బిల్ ఏమైనా కట్టారా, ఇవన్నీ రిసీప్ట్స్ లేకపోతే ప్రూఫ్ అనేవి మీ దగ్గర పెట్టుకోండి. జస్ట్ టు షో దెమ్. మీరు డైరెక్ట్ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటారు కానీ తెలియదు అని అనుకోకుండా జస్ట్ ఒక ప్రూఫ్ ఉండాలన్నమాట. అండ్ అట్ లాస్ట్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ దగ్గర మనం ఎలా బిహేవ్ చేయాలి.
ఇది అడ్రస్ చేసే ముందు నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఎవరికి January 20th తర్వాత ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది ఇమిగ్రేషన్ అనేది తెలియదు. అందరు స్పెక్యులేషన్సే చేస్తున్నారు. అది మన తాత మూడు మీద ఉంటుంది ఏమేమి ఎన్ఫోర్స్ చేయాలనుకుంటున్నాడో. సో మన జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎటువంటి సస్పీషియస్ యాక్టివిటీ చేయకూడదు అండ్ ఎలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టకూడదు. మన సైడ్ నుంచి చిట్టి క్లియర్ ఉండాలి. సో మనం ఏమి సస్పీషియస్ యాక్టివిటీస్ లాగా ప్రెజెంట్ గానే చేయకూడదు. మనం క్లీన్గానే ఉంటాం, బట్ మనం ప్రెజెంట్ గానే చేయకూడదు. సచ్ యాజ్ మనం ఇమిగ్రేషన్ క్యూస్లో ఉన్నప్పుడు మనం ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నామంటే మాటలు చేసుకుంటూ, లేకపోతే బాగా నవ్వుకుంటూ, లేకపోతే ఏదో గిమ్మికలు చేస్తాం కదా మనం కలిసి ఉంటే, అవన్నీ కొంతసేపు ఆపాలి మనం ముందున్నప్పుడు. ఎందుకంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఒక్కడే కాదు, ఎవరెవరు ఆఫీసర్స్ ఉంటారో సైడ్లో వాళ్ళని కానీ మనం అకౌంట్ చేయాలి. వాళ్ళు కానీ అందరు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు ఒకరిద్దరితో. కాబట్టి మనము మన బెస్ట్ ఇవ్వాలన్నమాట. ఉండేది 20-30 minutes ఆ ఇమిగ్రేషన్ లైన్లో. అండ్ ఇండివిజువల్గా వెళ్ళండి, గ్రూప్లో వెళ్ళొద్దండి. ఎందుకంటే ఒక్కరికి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా అందరి మీద డౌట్ చేసే ఛాన్స్ ఉంటుంది. చిన్న డాక్యుమెంటేషన్ లేనందుకే డిపోర్ట్ చేశారు లాస్ట్ ఇయర్ షికాగోలో. చాలా భారీగా వెళ్ళిందనమాట ఇమిగ్రేషన్ చెక్. అవన్నీ చూస్తూ మనం నేర్చుకోవాలన్నమాట ఇప్పుడు. సో ఇమిగ్రేషన్ ప్రాసెస్ అప్పుడు ఎలా బిహేవ్ చేయాలి మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి డైరెక్ట్ ఆన్సర్ చేయండి. వై ఆర్ యూ హియర్ అంటే ఐఎమ్ రిటర్నింగ్ టు కంటిన్యూ మై స్టడీస్ అట్ స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ. అంతే, క్లీన్, 1 sentence. ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ మొత్తంలో మీరు కామ్ అండ్ పొలైట్ అండ్ స్మైలింగ్ ఫేస్ ఎత్తుకొని వెళ్ళాలన్నమాట. మన సైడ్ నుంచి ఏం తప్పు లేకపోతే మనం ఎందుకు వరి అవ్వాలి? ఇంకోటి ఏంటంటే వాళ్ళు ముందు మీ ప్లాన్స్ ఏంటి అలా అడగచ్చు. సో డెమాన్స్ట్రేట్ టైస్ టు యువర్ హోమ్ కంట్రీ. కొంచెం మంచిగా చెప్పండి. ఇటే సేమ్ వీసా ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చింటారో సేమ్ అదే చెప్పొచ్చు ఇక్కడ కానీ. సో ఇది ఇమిగ్రేషన్ ప్రాసెస్ దగ్గర ఉండేటప్పుడు. ఇంకోటి ఏంటంటే మీరు లాంగ్ టైం కి ఇండియా వెళ్ళారనుకోండి. లెట్స్ సే నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు మేకి వెళ్ళాడు ఫస్ట్ వీక్ అండ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వచ్చాడు. ఆల్మోస్ట్ 3.5-4 months వెళ్ళాడు. సో దానికి వాడు వ్యాలిడ్ రీజనింగ్ ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు మీ యూఎస్లో చదవాల్సిన కమిట్మెంట్ ని క్వశ్చన్ చేస్తారు ఇక్కడ. సో మీరు రెడీగా ఉండాలి అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి. అండ్ మీ ఫైనాన్షియల్ ప్రూఫ్స్ అనేది ఆన్ పాయింట్ ఉండాలి ఇమిగ్రేషన్ ప్రాసెస్ దగ్గర. ఇంకోటి దేని గురించి అడగచ్చు అంటే మీరు ఏం చెప్పినా కూడా మీ DS 160లో ఎట్లా రాశారు దాన్ని దింపినట్టు ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండేది DS 160నే. ఏమన్నా చెప్తున్నారంటే జస్ట్ ఆలోచించండి మీ DS 160తో మ్యాచ్ అవుతుందా లేదా అనేసి. అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఎంత జెన్యున్ గా ఉంటే అంత మంచిది. ఇప్పుడు మీరు ఇమిగ్రేషన్ వరకు వచ్చారు, మీది ఇంటర్వ్యూ జరుగుతుందంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉండాలి కదా. దానికోసం మీరు ఇండియాలో ఫ్లైట్ ఎక్కే ముందే మీ చెక్ ఇన్ బ్యాగ్లో కాకుండా మీ క్యాబిన్ బ్యాగ్లో మొత్తం ఫైల్స్ పెట్టుకోవాలి. మీరు చెక్ ఇన్ బ్యాగేజ్లో ఇచ్చారంటే ఇమిగ్రేషన్ ప్రాసెస్ మీ లగేజ్ తీసుకునే ముందు అవుతుంది. మీ దగ్గర ఏం దారి లేదు మీ డాక్యుమెంట్స్ ఎత్తుకోవడానికి. మళ్ళీ మీ చెక్ ఇన్ బ్యాగేజ్లో ఉంది నేను చెప్తాను ఇప్పుడే అంటే అది కుదరదు. మీ క్యాబిన్ బ్యాగేజ్లో మీ డాక్యుమెంట్స్ పెట్టుకోవడం మర్చిపోకండి. ఇంతే చేయాల్సింది. మన సైడ్ నుంచి 100% మనం అన్ని డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి. ఇవన్నీ థింగ్స్ ఆన్ పాయింట్ చేస్తున్నారు, కరెక్ట్గా ఉన్నారంటే మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు లీగల్గా ఎంటర్ అవుతున్నారు విత్ పర్పస్ ఆఫ్ ఎంట్రీ అనేది వాళ్ళకి అండర్స్టాండ్ అయిపోతారు. ఏం ఇంగ్లీష్ రాయ్యా. మీరు లీగల్గా ఎంటర్ అవుతున్నారు విత్ పర్పస్ ఆఫ్ ఎంట్రీ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. మనం ప్రూవ్ చేయాల్సింది కానీ అదే. ఇమిగ్రేషన్ పాలసీస్ అనేవి యూఎస్వి చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు ఒఫిషియల్గా ఫాలో అవ్వాల్సింది రెండే, USCIS అండ్ CBP. ఈ 2 వెబ్సైట్ మీరు ఫాలో అయ్యి చేంజెస్ని నోటీస్ చేస్తూ ఉంటే ఇది మోర్ దెన్ ఎనఫ్. మీ డెసిగ్నేటెడ్ స్కూల్ ఆఫీస్తో కానీ మీరు కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీ సిచ్యువేషన్ కొంచెం చేంజ్ అయింది అండ్ మీరు ట్రావెల్ డేట్స్ చేంజ్ చేసుకున్నా, లేకపోతే వేరే ఏమి హఠాత్ పరిణామాలు వచ్చినా కూడా ఫస్ట్ మీరు కనెక్ట్ అవ్వాల్సింది DSOనే. వాళ్ళతో అడ్వైస్ తీసుకోండి అండ్ యుల్ బి గుడ్ టు గో. అండ్ లాస్ట్లో ఏంటంటే ఇమిగ్రేషన్ ప్రాసెస్ అప్పుడు కొంచెం చిల్గా మంచి ఫ్రెండ్లీ వైబ్స్ ఇవ్వండి. ప్రాసెస్ స్మూత్ ఉంటుంది. 99% ఇమిగ్రేషన్ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది. ఎందుకంటే 100,000 మంది వస్తూ ఉంటారు అండ్ అందరిది క్విక్గా జరుగుతుంది యూజువల్గా. బట్ ఎవరు సస్పీషియస్గా ఉంటున్నారో వాళ్ళు పట్టుకుంటారు అనమాట. లేకపోతే ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటారు వాళ్ళు అందరిది అప్రూవ్ చేసుకుంటూ. మీరు ఆ ఫ్లోలో కూర్చున్నారు, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయంటే అలా గంగలాగా పారిపోతారు మీరు. అంటే మీరు వెళ్ళిపోతారు. మీరు నెక్స్ట్ ఏం వీడియో చూడాలనుకుంటున్నారు కానీ కమెంట్ చేయండి కింద, ఖచ్చితంగా చేద్దాం ఆ వీడియో. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా చేయొచ్చు. మీరు కింద వైట్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అనేసి నొక్కి పడేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు ఆరోగ్యం జాగ్రత్త. బాయ్.